డార్లింగ్ రేపు నా బర్త్డేగా నాకు చైన్ గిఫ్ట్గా కావాలి. ఓ చైనే కదా తెచ్చేస్తాలే. ఇదిగో డార్లింగ్ గిఫ్ట్ అడిగావు కదా చైన్. అవునా? అబ్బా సూపర్. నువ్వు ఏంటి డార్లింగ్ ఇది ఇంత పెద్దగా ఉంది? చైన్ అడిగినావని సైకిల్ చైన్ పట్టుకొచ్చా. నేను గోల్డ్ చైన్ అడిగితే నువ్వు సైకిల్ చైన్ తెస్తావా? లెట్స్ బ్రేకప్. ఏరా రఘు ఏంట్రా డల్ గా ఉన్నావు? అది కాదే నా లవరు బ్రేకప్ చెప్పింది. అదేంట్రా ఇన్ని రోజులు మంచిగా ఉన్నది కదా? ఆమె బర్త్డేకి చైన్ గిఫ్ట్ ఏమంది, చైన్ గిఫ్ట్ ఇచ్చిన అంతే బ్రేకప్ చెప్పింది. అవునా? ఏ చైన్ ఇచ్చావురా? గోల్డ్ చైన్ ఇచ్చావా సిల్వర్ చైన్ ఇచ్చావా? గోల్డ్ చైన్ కాదు సిల్వర్ చైన్ కాదు సైకిల్ చైన్. ఏమే ఇది ఒరిజినల్ నోటే అంటావా? ఒరిజినల్ నోట్ అయితే రోడ్డు మీద ఎందుకు పడి ఉంటది? ఆగు మళ్ళీ ఒకసారి చూద్దాం. నువ్వు అటు దిప్పు చూసినా ఇటు దిప్పు చూసినా ఎటు దిప్పు చూసినా కూడా అది ఒరిజినల్ కాదులే. అదిగో ఆ రగ్గాడు వస్తుండు, వాడిని అడుగుదాం పదవి, వాడికి తెలుస్తుంది కదా. అరే రఘు ఇది ఒరిజినల్ నోటా డూప్లికేట్ నోటా? ఆగు ఒరిజినల్ నోటా చూడండి పాపలో కొనుక్కొచ్చా. రా 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 ఏటేటు తిరిగి వస్తున్నావు రా. ఆగన్నా ఆగు, ఎక్కడికి వెళ్తావు? ఇంటికి రా. నేను రాను, అది నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టింది, నేను రాను అసలు. అన్నా నీకు తెలుసుగా అక్క గురించి, రా అన్న ఇంటికి రా. నేను రాను, నేనైతే పోయి చచ్చిపోతా. ఎందుకన్నా ఊగా చచ్చిపోతా చచ్చిపోతా అంటున్నావు? మనిషికి ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా? చచ్చిపోతా అంటే చచ్చిపోవు. ఎవరే ఆ వినాయకుడిని పెట్టింది? భలే పెద్ద వినాయకుడిని పెట్టారుగా. ఇంకెవడు మన రగ్గాడే. అవునా? చందాలు కూడా వసూలు చేయలేదు కదా, ఎలా పెట్టాడు అంత పెద్ద విగ్రహం? ఏమో పద వెళ్ళి అడుగుదాం. సరే. ఎలా రఘు అంత పెద్ద విగ్రహం తెచ్చావు, అంత మంచిగా పందిరేసావు, ఎక్కడిరా డబ్బులు? ఏముందా నా మెల్లో చైన్ అమ్మేసావు, పందిరి కింద వినాయకుడిని పెట్టా. అరే నువ్వు చైన్ అమ్మేసావు, పందిరిలో వినాయకుడిని పెట్టేసావు, మరి మీ అమ్మ ఏమనలేదారా? ఆహా ఏమైతుంది, 9 నెలలు మోసింది, 9 రోజులు దమ్మంటుంటే ఏమైతుంది, అమ్మే కదా. సరే మీ అమ్మను వదిలే, మీ నాన్న ఏమనలేదారా? మా నాన్న గంటలో చైన్ లేకపోతే కుక్కను కొట్టినట్టు కొడతా అన్నాడు. మరి ఇప్పుడు ఎలా రా? ఏమైతుంది, వినాయకుడు ఉన్నాడు. జై బోలో గణేష్ మహారాజ్ కి. బా గర్ల్ ఫ్రెండ్ దగ్గర పోదాం అంటే పైసలు లేవు. పాపం గుడ్డి వాళ్ళలాగా ఉన్నాడు, ఏదో ఎతుక్కుంటున్నాడు, అడుగుదాం. తమ్ముడు రోడ్డు మీద ఏం చేస్తున్నావు? అక్క నా 200 నోటు ఇక్కడ పోయింది, అందుకే ఎతుకుతున్నా. పాపం గుడ్డివాడు 200 నోటు పోగొట్టుకున్నాడు, మనమేనా ఇద్దాం. మా 200 నోటు లేదు, 500 నోటే ఉంది. పాపం గుడ్డివాడు 500 ఇద్దాం. ఇదిగో తమ్ముడు ఇక్కడే ఉంది. థాంక్స్ అక్క. సరే సరే తమ్ముడు జాగ్రత్త. రగ్గాడేంటి అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాడు, పోయి అడుగుదాం. ఎరా రఘు ఏంట్రా అంత బాగా ఆలోచిస్తున్నావు? అది ఎరా ఏంటి ఏదైనా పోరికి లైన్ వేసినావా ఏంటి? పోరే బాడ పొద్దున వినాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక లడ్డు చూసిన దాన్ని ఎలా కొట్టేయాలని ఆలోచిస్తున్నా. ఎరా వినాయకుడి దగ్గర లడ్డు దొంగతనం చేద్దామని చూస్తున్నావా? ఆ కమిటీ వాళ్ళకి దొరికావనుకో నేను కుక్కను కొట్టినట్టు కొడతారు. అందుకే వాళ్ళకి తెలవకుండా దొంగతనం చేద్దామని అనుకుంటున్నా. సరే నేను కూడా వస్తా, ఇద్దరం కలిసి దొంగతనం చేద్దాం. సరే సగం తీసుకుందాం, సరేనా? సరే పద. సరే. అరే నువ్వు చెప్తే అనుకోలేదురా, లడ్డుని చూడు ఎంత బాగుందో, చూస్తుంటే నేను నోరూరుతుంది. లేట్ ఎందుకు పద, ఎత్తకపోయి తినేద్దాం. సరే పద. రావేరా తొందర తీసేద్దాం. తీరా. ఏంట్రా లడ్డు మీ చేస్తున్నావు? ఏమైంది ఏమైంది? వాడు కుంటుకుంటూ వస్తుంటే నువ్వు నవ్వుతున్నావు, ఏమైంది? ఏం లేదు, లడ్డు దొంగతనం అని తీసుకొని పోయిండు, వాడు దొరికిండు, దెబ్బలు తిన్నాడు, నేను దొరకలేదు, నవ్వుతున్నా. ఒరే నీకేమైందిరా? దేవుని లడ్డుని దొంగతనం చేయడానికి వెళ్ళావు, అందుకే వాళ్ళ చేతిలో దెబ్బలు తిన్నాడు. ఊసే ఆగండి, మీ సంగతి చెప్తా. అరే అదిగోరా కార్తిక్ గారు ఇంట్లో నుంచి వస్తున్నాడు, ఈరోజు ఎలాగైనా సరే వాడితో 1116 రాపించుకోవాల్సిందే. పా. సరే పా. ఏంద్రా అప్పుడే రిబ్బన్లు కట్టారు? ఏందిరా అప్పుడే కట్టేది, వినాయక చవితి వచ్చింది, ఇదిగో బుక్ నీ చందారాయి. చందలేదు ఏం లేదు, లాస్ట్ లో రండి అప్పుడు ఇస్తా.
అరే ఎవరిని అడిగినా చందా ఇవ్వట్లేదురా. ఓసి నీ అవ్వ ఆగవన్నకో ప్లాన్ చెప్తా. చెప్పరా, చాలా రోజులకి ఫోన్ చేసావు. ఏంటి పటేల్ చందా రాయకుంటే బైక్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయిందా? పాపం కదరా, 100 రూపాయలు రాసినా అయిపోయేది. ఏంటి సాకేత్ అన్న లవర్ వదిలేసి వెళ్ళిపోయిందా? ఎందుకురా, గణేష్ చందా రాయమంటే చిల్లర లేదన్నాడని వదిలేసి వెళ్ళిపోయిందా? చచ్చా, ఎంత పని జరిగిందిరా. దేవుడితో పెట్టుకుంటే అలానే ఉంటుంది మరి. అక్క చందా ఇదిగో ఈ 1000 రాసుకో. ఒరే నన్ను అడగవేంట్రా? నిన్ను అడిగితే రాయనన్నావు కదా, ఇప్పుడు రాస్తాను తీసుకో. ఏ వద్దులే. అరే వద్దు అనకురా, ఇగో కళ్ళు పోతే ఈ 1000 చందా తీసుకో. థ్యాంక్స్ థ్యాంక్స్ అన్న, మాకు 1000 చందా ఇచ్చినందుకు. పదరా.